అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఆలయంలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెల 22న జరగనుంది. యావత్ దేశ ప్రజలంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ మహోత్తర ఘట్టం వీక్షించేందుకు కేంద్ర సర్కార్ ఇప్పటికే జనవరి 22న ఉద్యోగులకు హాఫ్ డే లీవ్ ప్రకటించింది. మరికొన్ని రాష్ట్రాలు జనవరి 22 హాలిడే ప్రకటించాయి. ఈ క్రమంలో జనవరి 22న తెలంగాణలో సెలవు ప్రకటించాలని విశ్వ హిందూ పరిషత్ నేతలు కోరారు. ఈ మేరకు తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ నేతలు వినతిపత్రం అందించారు. 22న తెలంగాణ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని వీహెచ్పీ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిరీక్షణ లక్షలాది మంది రామభక్తుల ప్రాణత్యాగానికి ఫలితం లభిస్తున్నటువంటి శుభవేళ జనవరి 22, 2024. అదొక పవిత్రమైనటువంటి సుదినం. దీపావళిని మించిన పవిత్రమైనటువంటి పండుగ హిందువులకు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఎదురు చూస్తున్నటువంటి వేడుక అది. కాబట్టి జనవరి 22వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. మఠాలు, పీఠాలు, స్వామీజీలు, ప్రముఖులు, రాజకీయాలకు అతీతంగా అనేక మంది పెద్దవాళ్ళకందరికీ కూడా ఆహ్వానం అందించి అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం పలికింది శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఈ సందర్భంగా గల్లీలో మొదలుకుంటే అనేకమైనటువంటి పెద్ద పెద్ద దేవాలయాల వరకు ప్రతి మందిరం శుద్ధి చేసి అలంకరించి దేదీప్యమానంగా ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు జనవరి 22వ తేదీ ముస్తాబవుతోంది. కాబట్టి ఈ సందర్భంగా ఆబాల గోపాలం ఈ వేడుకలో పాల్గొంటోంది. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఆ రోజు